శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. 2014 నుంచి 19 వరకు కల్తీ నెయ్యికి 250 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఇది నిర్ధారణ అయింది. సిట్ నిర్ధారించింది. సో, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పేసి ఆ కర్పూరం వెలిగించి దేవుడి సన్నిధిలో ప్రమాణాలు చేస్తున్నారు. సో, మేమేం తప్పు చేయలేదు, దేవుడే చూసుకుంటాడు, మమ్మల్ని ఇలా రాజకీయంగా కక్షపూరితంగా ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒక సైడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, దీనిపైన మీ అభిప్రాయం? అంజీ గారు, ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుల్ని, క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, దేవుడి పట్ల, సమాజం పట్ల ఎలాంటి భయం, దేవుడి పట్ల భయం కానీ, సమాజం పట్ల బాధ్యత కానీ లేనటువంటి రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్ని గెలిపించుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది 2019 నుంచి 24 మధ్యన చూసాం అంజీ గారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా సారా లిక్కర్ దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి, ప్యాకాట్ల దగ్గర నుంచి అన్ని బయటకు వచ్చినా వాటికి పరాకాష్ట ఏంటంటే ఈ తిరుమలలో వీళ్ళు చేసినటువంటి దాన్ని కల్తీ అంటానికి కూడా లేదండి. నిన్న వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మనకి ఒకళ్ళు అడుగుతారు కదా, పాలలో నీళ్లు కలిపావా, నీళ్ళలో పాలు కలిపావా? జనరల్గా పాలు పలసగా ఉంటే ఈ మాట వాడతాం. కానీ అసలు నెయ్యి అనే పదార్థమే లేకుండా నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి అది నెయ్యని నమ్మించి 5 సంవత్సరాల పాటు వీళ్ళు చేశారు చూసారా? మీరు చెప్పినట్టు 66 లక్షల లీటర్ల నెయ్యిని వాళ్ళు చేయటం అంటే ఏంటంటే, దొంగలకి గజ దొంగలు అంటారు చూసారా? తిరుమలలో గజ దొంగలు పడ్డారండి. మన సాంప్రదాయం ఏంటంటేనండి, తిరుమల వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆయన ఎలవేల్పు చాలా మందికి ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా. ఈవెన్ అంజి గారు, దొంగతనం చేసేటువంటి దొంగోడు కూడా దొంగతనానికి బయలుదేరుతూ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటాడు. అయ్యా, ఏదో పొట్టకూటి కోసం చేస్తున్నాను, నన్ను క్షమించయ్యా, ఏదైనా పాపం అంటే వాడు కూడా దేవుడికి భయపడతాడు. అలాంటిది వీళ్ళని గజ దొంగలని నేను ఎందుకు అంటున్నానంటే, ఆ మాత్రం భయం కానీ, భక్తి కానీ స్వామివారి మీద వీళ్ళకి లేకపోవటం అనేటువంటిది విచారించదగ్గ విషయం అండి. వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేటువంటిది అనేక సందర్భాల్లో మనకి రుజువులతో సహా సాక్ష్యాధారాలు చరిత్రలో ఉన్నాయి. ఇంకా మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఒక్కసారి కొండల్ని ఆయన ఏదో చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందా, ఇంకొకళ్ళు వచ్చిన ఆయనకి ఆలోచనకి ఈయన తలూపేడ అనేటువంటిది పక్కన పెడితే, ఆ దేవదేవుడితో పెట్టుకుంటే ఏమవుతుంది అనేటువంటిది స్వయంగా తన ఫ్యామిలీలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తన దొంగల ముఠాని అక్కడ చైర్మన్లుగా చేసి వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవాళ బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కల్తీ జరిగిందనగానే వాళ్ళు పెట్టినటువంటి గగ్గోలు ఏంటండి, ఆ మీద కక్ష సాధింపు చేయబోతున్నారు, దాంట్లో ఏమీ జరగలేదని బుకాయించారు. సాక్ష్యాధారాలతో సహా అసలు రూల్స్ ఎందుకు మార్చారు? ఉన్నటువంటి రూల్స్ని మార్చి, ఆ నంది డైరీ ఏదో ఉంది మన కర్ణాటకది, వాళ్ళని కాదని చెప్పేసేసని అర్హత లేని వాళ్ళకు కూడా అర్హతలు కల్పిస్తూ వాళ్ళు ఏదైతే నిబంధనల్ని మార్చారో ఆ రోజునే తెలిసింది వీళ్ళు దోపిడీకి ఎలాంటి ప్లాన్ వేశారనేటువంటిది. అవన్నీ ఎందుకు మార్చారని అడిగితే మమ్మల్ని కక్ష సాధింపు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలివిగా ఏం చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళగానే కోర్టు పర్యవేక్షణలో మీకు ఇబ్బంది లేదంటే మేము ఇక్కడ సిట్టు వేస్తాము, సిబిఐ వాళ్ళు మీ వాళ్ళు ఉంటారన్నారు. హాయిగా నా నెత్తిన పాలు పోసారనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కేసు అటప్ చెప్పాడు. ఇవాళ ఏం తేల్చారండి? కల్తీ కాకుండా పామాయిల్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక సిక్ యూనిట్ను వాళ్ళు టేకప్ చేసి ఢిల్లీ నుంచి రసాయనాలు తీసుకొచ్చి కెమికల్స్, పామాయిల్లో కెమికల్ కలిపి నెయ్యిలాగా తయారు చేసి చేసినటువంటి ఈ ఈ ఏదైతే ఉందో ఏమనాలి అంజి గారు వీళ్ళని? పైగా చేసిన ఇద్దరు ఎవరండి చైర్మన్లుగా చేసినటువంటి వాళ్ళు? ఒకళ్ళు ఈయన బాబాయ్ వరుస అయినటువంటి మన రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. రెండో ఆయన కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డిని చూసినప్పుడల్లా నేను చిన్నతనంలో చదువుకున్నటువంటి ఒక పాఠం గుర్తొస్తుందండి. ఆషాఢ భూతి అనేటువంటి ఒక పాఠం ఉండేది మాకు. దాంట్లో ఏంటంటే, గురువును మోసం చేయడానికి గురువు దగ్గర శిష్యుడిగా చేరి వాడు కానటువంటి వేషం వాడు నటిస్తాడనమాట. ఎంతగా నటిస్తాడంటే గురువు గారిని నమ్మించడానికి. అలా ఎవడైనా మోసం చేసేవాడిని చూస్తే ఆషాఢ భూతి అనేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఆ ఆషాఢ భూతి అనేటువంటి పదం కరెక్ట్‌గా సరిపోయేది ఆ కరుణాకర్ రెడ్డి.
మనసులో క్రిస్టియానిటీ, అసలు నాస్తికుడు. ఆ తర్వాత క్రిస్టియానిటీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అతను చేసినంత యాక్షన్, అసలు పరమ భాగవతార్ లాగా ఆ బొట్టు పెట్టి పంచెగట్టి నా అంతటి భక్తులు లేడని అతను నటించినటువంటి పద్ధతి చూసినప్పుడే వీళ్ళేదో చేయబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అని చెప్పాం, అనుకున్నాం మనలాంటి వాళ్ళం అందరం. ఇవాళ అది కళ్ళ ముందు కట్టినట్టుగా సరిపోతుంది. అయితే నివేదిక వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇవాళ దొంగలు బయటపడిపోవడం జరిగింది. చాలా మంది వాళ్ళు లోపల ఉన్నారు. వీళ్ళందరూ ఎవరున్నారు? ఆ తయారు చేసినటువంటి భోలే బాబా కంపెనీ వాళ్ళు, తర్వాత మిగతా దానికి సహకరించినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి, ధర్మారెడ్డి దగ్గర నుంచి ఎవరెవరి పాత్ర అయితే ఉందో, జనరల్‌గా ఏంటంటే అంజి గారు, వీళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. చైర్మన్‌లు, తర్వాత బోర్డు మెంబర్‌లు. ఏమని, ఆ సరఫరా సంగతి మాకు తెలీదు. వాళ్ళు క్వాలిటీ కంట్రోలోళ్ళు చూసుకోవాలి, కింద ఆఫీసర్లు చూసుకోవాలని వాళ్ళని బలి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నిబంధనలు మార్చింది ఈ బోర్డు మెంబర్స్. దానికి తల ఊపింది చైర్మను, సభ్యులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తూ వాళ్ళ మీద, ఎందుకంటే ఇది కోటానుకోట్ల, వాళ్ళు చెప్పాలంటే 100,00,00,000 140 కోట్లు ఉంటే దాంట్లో కనీసం 80-90 కోట్ల మంది వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నప్పుడు ఖచ్చితంగా పైనున్నటువంటి చైర్మన్‌ని, ఆ తర్వాత దానికి తలూపి సంతకాలు పెట్టినటువంటి బోర్డు మెంబర్స్‌ని, ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డిని, అక్కడి నుంచి కింద స్థాయి వరకు క్వాలిటీ కంట్రోల్‌లో దాన్ని చూసి చూడనట్టుగా వదిలేసినటువంటి కింద స్థాయి క్లరికల్ వరకు వరుసగా వీళ్ళందరి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అది ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉందండి. హిందువు అనేటువంటి వాడు, ప్రతి వాడు, భగవంతుడిని నమ్మే ప్రతి వాళ్ళకి ఇవాళ ఈ జరిగినటువంటి అపచారాన్ని గనక తలుచుకుంటే, మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయటం కాదు గదా! కనిపించిన ప్రతి చోట వైసీపీ నాయకుడన్నాడనల్లా కాలర్ పట్టుకొని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జరుగుతున్నటువంటి పొరపాటుని మీలో ఉన్నటువంటి వాళ్ళైనా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి పోయేటువంటి ఒంటెత్తు పోకడికి మీరందరూ సహకరించి జేజేలు పలికి అతను చేసిన ప్రతి తప్పుడు పనిని సమర్థించినటువంటి మీ అందరికీ కూడా ఆ పాపంలో సమమైనటువంటి భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే కాస్తో కూస్తో స్పిరిచువాలిటీ తెలిసిన వాడిగా నేను మాట్లాడుతున్నాను. భగవంతుడికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి సొమ్ము గనక మిస్‌యూజ్ చేసినట్టు గాని, దాన్ని గనక వృధా చేసినట్టు తిన్నట్టు గనక తెలిసింది అంటే, అది గనక జరిగింది అంటే, వాళ్ళకి పడేటువంటి శిక్ష ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి పాపాలు చేశారు గాబట్టే వై నాట్ 175 అన్న దగ్గర నుంచి ఇవాళ అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొంటూ ఎంత హీనంగా ఉన్నారో, ఈ దీన స్థితిలో ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. అయినా కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా వచ్చి వాళ్ళు మళ్ళీ బయటకొచ్చి కర్పూరాలు ఆర్పటం ఏంటండి? టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ దొరికిన తర్వాత పొర్లు దండాలు పెడతాం మేము, లేకపోతే ఆ ప్రమాణాలు చేస్తాం, కర్పూరాలు ఆర్పుతాం అంటే శిక్ష నుంచి తప్పించుకుంటారా? జోగి రమేష్ కూడా ఇలాంటి విన్యాసాలే చేశాడు గదా! అవును. గుర్తుంది గదా అంజి గారు? అవునండి. ఎన్ని ఎన్ని దేవస్థానాలుంటే అన్ని దేవస్థానాలకెళ్ళి కర్పూరాలు ఆర్పాడు, ప్రమాణాలు చేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? సో, చట్టానికి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం అంతకుముందు అనుకున్నట్టు అంజి గారు, మిగతా వాళ్ళలాగా తొందరపడరు. తన చేతికి మట్టంటకుండా చట్ట ప్రకారంగా కావాల్సిన ఆధారాలన్నీ దొరికే వరకు ఓపికగా వెయిట్ చేస్తారు. ఇవాళ ఆయన చేతికి పాశుపతాస్త్రం దొరికింది ఈ రిపోర్ట్ రూపంలో. దాన్ని ఈ నేరస్తులందరి మెడకి చుట్టి, ఆ దేవదేవుడి పాదాల దగ్గర వీళ్ళని పడేసి చట్ట ప్రకారంగా శిక్షించినప్పుడు మాత్రమే కోట్లాది మంది హిందువులు, మరీ ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి మనసుకి శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరి భావాలు దెబ్బతింటాయంటారు చూసారా? వాళ్ళ మనసు గాయపడ్డది. మనందరినీ కాపాడేటువంటి వెంకటేశ్వర స్వామిని వీళ్ళు మోసం చేశారు. ఆయనకే కల్తీ దీనితోటి పదార్థాలతోటి నైవేద్యం పెట్టారు అంటే, అది కేవలం ఆ నెయ్యి అనేటువంటిది ఒక లడ్డూలోనే కాదండి అంజి గారు. హ్మ్. హ్మ్. అక్కడ తయారు చేసే ప్రతి ప్రసాదంలోనూ దాన్ని వాడతారు. రైట్. అవును. అంటే హ్మ్. స్వామివారికి గత 5 సంవత్సరాలుగా పెట్టినటువంటి అన్ని ప్రసాదాల్ని వీళ్ళు అపవిత్రం చేసి, అపవిత్రమైనటువంటి వస్తువులతోటి పెట్టారు అంటే, ఇంతకంటే ఘోర పాపం వాళ్ళు చేసిన పాపాలకు పరాకాష్ట అని నేను ఎందుకన్నానంటే, ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా, ఏమాత్రం కనీసం కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు చేసినటువంటి దానికి ఫలితం అనుభవిస్తారు. ఇప్పుడు అందరి కళ్ళు ప్రభుత్వం మీద ఉన్నాయి అంజి గారు. ఓకే.
ఇప్పటిదాకా ఏంటంటే లిక్కర్ స్కేర్స్‌లో అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఇది దొరకలేదు అంటున్నారు. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందంటే మాత్రం నేను ఒప్పుకోనండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, నీ ప్రధాన అనుచరుడైనటువంటి కరుణాకర్ రెడ్డి, నీ బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డి అక్కడున్నప్పుడు ఇంతటి అపచారం జరిగింది అంటే, దాంట్లో ఆయన ప్రమేయం గాని, లేకపోతే ఆయన నాలెడ్జ్ లేకుండా జరిగింది అంటే, ముఖ్యమంత్రి అనే పదవికి అతను అనర్హుడని భావించాలి. కాబట్టి కఠినాతి కఠినంగా ఏ మాత్రం జాలి చూపించకుండా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ చూసారు కదా! నేను రిపోర్టు బయటకొచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా అవును. ఎలా స్పందిస్తున్నాయనేటువంటిది చూసాం కాబట్టి, వాళ్ళ మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ఇందాక నేను చెప్పినట్టుగా పైనున్నటువంటి చైర్మన్ దగ్గర నుంచి కిందున్నటువంటి క్లెరికల్ స్టాఫ్ వరకు ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్‌ని ఎవరెవరికైతే ఈ మకిలి అంటిందో ఈ పాపం, వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ తరపున నేను చెప్తున్నాను అంజి గారు.